హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే మష్రూమ్ బటర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చెప్తానండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, ఇంట్లో ఉన్న మినిమల్ ఇంగ్రీడియంట్స్తో చేసేవచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా వెదర్ చల్లగుండి ఏమైనా స్పైసీగా తినాలనుకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళకి ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. అందరూ కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. చాలా బాగుంటుందండి రెసిపీ ఇది. ఇక్కడ నేను బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను. స్విగ్గీ ఇన్స్టామార్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి. వాటిని మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. సాల్ట్ వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు, నార్మల్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. వాటిలో ఉన్న మట్టి అంతా పక్కకు పోయేలాగా క్లీన్ చేసుకొని వాటిని ఏంటంటే ఇక్కడ నేను నెక్స్ట్ చూపించినట్టుగా ఇక్కడ ఒక్క మష్రూమ్ తీసుకొని ఒక 2 ఈక్వల్గా చేసి వాటిని మళ్ళీ ఇంకొక 2 చేయాలి. మొత్తం 4 పార్ట్స్ కింద చేసుకోవాలి. పక్కకి చేసుకున్నాక మొత్తం అన్నీ కూడా నీట్గా వాష్ చేసిన వాటిని మంచిగా 4 పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఫ్రైడ్ రైస్లో అవి మనకి నీట్గా ముక్కలు అనేది మనకి తింటుంటే చాలా మంచిగా ఉండడానికి అలా చేసుకోవాలి. లేదు అని అంటే గట్టిగా అయిపోతాయండి. మనం డైరెక్ట్ పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసి పెట్టేసినట్లయితే అవి గట్టిగా అయిపోయి సరిగ్గా కుక్ అవ్వవు. తినడానికి కూడా రా ఫీలింగ్ వస్తుంది, మనకి పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. అందుకని ఇలా మంచిగా ఆయిల్ వేసుకొని మంచిగా కాగాక సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మంచిగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి కూడా వేసాను, అలాగే కరివేపాకు కూడా వేసాను. అది మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బింది వేసానండి, ఎందుకంటే మంచి అరోమా కోసం అనేది. అండ్ ఆ పచ్చివాసన పోయినంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి దాన్ని. లేకుంటే ఏంటనంటే మనకి స్మెల్ అనేది తెలిసిపోతుంది తింటున్నప్పుడు. అయిపోయిన తర్వాత ఇక్కడ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అందులో యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నీగా మంచిగా మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. రా టేస్ట్ అనేది మనకు రాకూడదండి, ఎందుకంటే సగం ఉడికి సగం ఉడకపోతే ఆ పీసెస్ తినేటప్పుడు మనకి ఫ్రైడ్ రైస్లో మనం తింటున్న ఫీలింగ్ రాదు. సో అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం లో ఫ్లేమ్లోనే దాన్ని ఫ్రై చేయండి, హై ఫ్లేమ్ అవసరం లేదు. మష్రూమ్స్ త్వరగానే ఫ్రై అయిపోతే మంచిగా మిక్స్ చేస్తూ ఉంటే. సో ఇక్కడ మిక్స్ చేసినాక నేను పసుపు వేసానండి కొంచెం, తర్వాత కొరియాండర్ పౌడర్ వేసాను, గరం మసాలా పౌడర్ వేసాను, అండ్ కొంచెం చికెన్ మసాలా కూడా వేసాను టేస్ట్ కోసం అని చెప్పి. చూసారు కదా, అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి ముక్క ఉడికిందో చెక్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ తగినంత టేస్ట్ కొరకు ముందుగానే వేసుకోవాలి. అండ్ బటర్ వేస్తున్నానండి, ఒక 3 పీసెస్ బటర్ కూడా వేసి మంచిగా దాన్ని మిక్స్ చేయాలి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి ఎన్నో వీడియోస్ చేస్తానండి తెలుగులో. సో ఇక్కడ మంచి మిక్స్ అయిన తర్వాత ఇక్కడ నేను ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పొడి వేస్తున్నానండి. ఇదే మన మెయిన్ ఏంటంటే ఎంటైర్ ఈ రెసిపీ మొత్తానికి కూడా మంచి టేస్ట్ని ఇచ్చేది ఈ ఒక్క ఇంగ్రీడియంటేనండి. ముందుగా దంచి పక్కన పెట్టుకున్నాను. ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది. పౌడర్ కంటే బెటర్గా మీరు మంచిగా దంచి వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది యాక్చువల్గా. సో మంచిగా ఇది మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోవాలి. కొంచెం ఒక బౌల్, ఏ బౌల్తో అయితే నేను ఇందాకలా ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను దాంతోనే మళ్ళీ ఒక బౌల్ వాటర్ వేసి మంచి మిక్స్ చేసుకున్నాను. ఆయిల్ పైకి తెల్లేంత వరకు కూడా మంచి మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లోనే తిప్పుతూనే ఉండాలండి. ఇప్పుడే మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా మిక్స్ అయ్యి ఆ స్పైసెస్ అనేది బయటకి మనకు వస్తాయి. అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఇక్కడ చూడండి, మనకి ఆయిల్ బయటకు వచ్చింది కదా. సో నెక్స్ట్ ప్రాసెస్కి మనం ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట. మష్రూమ్ ఫ్రైడ్ రైస్కి ఆల్రెడీ మసాలా రెడీ అయిపోయింది. ఈలోపు మనం రైస్ కొలతలు చెక్ చేసుకుందాము. ఇక్కడ నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. ఎందుకంటే మనకు పలుకుగా రావాలి, ఫ్రైడ్ రైస్ బాగుండాలి, టేస్ట్ ఉండాలంటే ఖచ్చితంగా ముద్ద అవ్వకుండా చూసుకోవాలి. కాబట్టి 3 గ్లాసెస్ కరెక్ట్గా కొలతలతో ఏ గ్లాస్తో అయితే మీరు తీసుకుంటారో ఆ గ్లాస్తో 1.5 రైస్, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఇక్కడ మొత్తం ప్రాసెస్ చూపించలేదు, నేను డైరెక్ట్ బాయిల్ అయిపోయింది, కుక్ అయిపోయింది. ఆ ఒక రైస్ నేను యాడ్ చేసేస్తున్నాను. దానికోసం సపరేట్ వీడియో బాస్మతి రైస్ ఎలా చేయాలని వీడియో చేస్తాను. ఇక్కడ మనము ఆ ఒక మసాలాలోకి రైస్ వేసేసాక పెప్పర్ పౌడర్ మళ్ళీ వేసుకున్నాను. అండ్ కొంచెం కొరియాండర్ తుంచి వేసాను, బాగుంటుంది దానికి టేస్ట్. కొరియాండర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆ వైట్ రైస్ అనేది దాంట్లో మంచిగా మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సాల్ట్ ముందుగానే అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి నేను ముందు చేశాను కదా, ఎప్పుడైతే సాల్ట్ మనం వేసామో అప్పుడే ముందుగా చూసుకొని వేసుకోవాలి, తర్వాత అడ్జస్ట్ చేయడానికి అవ్వదు.
ఇక్కడ మంచిగా మిక్స్ అయింది చూడండి. రైస్ క్వాంటిటీ ఎప్పుడు కూడా మన యొక్క మసాలా ఎంత ప్రిపేర్ చేసామో దానికంటే ఒక 0.5% తక్కువే ఉండాలండి. ఎందుకంటే రైస్ ఎక్కువైపోయి మసాలా తక్కువైతే ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైసెస్ అన్ని టేస్ట్ ఉండవు. ఇక్కడ ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్గా చాలా బాగుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూసారా ఎంత సింపుల్. ఇలా ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్.